వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి బలమున్న రాష్ట్రాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అందులో ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న శక్తి పీఠాలు కర్ణాటక, తెలంగాణ. 2023లో అధికారం దక్కిన ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ ఆశలకు ఊపిరిపోసాయి. అయితే ఇప్పుడు ఆ ఆశలే అధిష్టానానికి తలకాయ నొప్పిగా మారుతున్నాయి. కర్ణాటక ఫార్ములాతో మొదలైన ముఖ్యమంత్రి కుర్చీ కదలిక ఇప్పుడు తెలంగాణ వరకు సెగతాకుతుందా? సిద్ధరామయ్య, డికే శివకుమార్ మధ్య ఉన్న 2.5 ఏళ్ల ఒప్పందం రేవంత్ రెడ్డికి ముప్పు తెస్తుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఎమ్మెల్యేలు, జనాలలో ఉన్న అసంతృప్తి ఏంటి? హైకమాండ్ కు ఆయనపై ఉన్న ఆందోళన ఏంటి? కాంగ్రెస్ కు నిజంగా అచ్చివచ్చిన సంవత్సరం. కర్ణాటకలో బలమైన పునాది, తెలంగాణలో అనూహ్య విజయం. కానీ గెలుపు గుర్రంపై కూర్చున్న ముఖ్యమంత్రుల కుర్చీ ఇప్పుడు అస్థిరంగా మారుతోంది. కాంగ్రెస్ కల్చర్ ప్రకారం ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారాలి. ఆ గడువును దాటిన వేళ వేచి చూసే ఓపిక లేని నాయకులు రంగంలోకి దిగుతున్నారు. అసలు సమస్యకు మూలం కర్ణాటక. సిద్ధరామయ్య, డికే శివకుమార్ మధ్య చెరి 2.5 ఏళ్ల ముఖ్యమంత్రి ఒప్పందం ఉందన్నది ప్రధాన ప్రచారం. సిద్ధరామయ్య దిగితే డికే శివకుమార్ పీఠం ఎక్కుతారు. కానీ హైకమాండ్ కు ఇక్కడే తలకాయ నొప్పి మొదలైంది. ఎందుకంటే ఈ ఒక్క నిర్ణయం పొరుగున ఉన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కర్ణాటకలో గనుక ముఖ్యమంత్రి మార్పు జరిగితే తెలంగాణలోనూ అసమ్మతి, కుంపట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. హైకమాండ్ సర్దుబాటుతో వెనక్కి తగ్గినా వారికిప్పుడు వేచి చూసే ఓపిక లేదు. కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోని మొదటి నుంచి ఉన్న బలమైన నాయకులు. డికే శివకుమార్ మొదటి నుంచి పార్టీలో ఉంటూ తనకంటూ గట్టి వర్గాన్ని ఏర్పరచుకున్నారు. అందుకే హైకమాండ్ ఆయన్ని చూసి ఆగాలి. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ్రాండ్ కానే కాదు. ఆయన ఎమోషనల్ గా సీఎం అయ్యారని అంతా భావిస్తారు. కాంగ్రెస్ లో ఉన్న పాత గ్రూపులలో రేవంత్ రెడ్డికి సొంత వర్గం ఏది అని ఆలోచించాల్సిందే. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి అందరూ ఆయన దగ్గరకు వెళుతున్నారు. తేడా వస్తే ఎంతమంది ఆయనకు మద్దతుగా నిలబడతారు? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా సంతోషంగా లేరు అన్న సర్వే నివేదికలు కూడా ఇప్పుడు గుబులు రేపుతున్నాయి. పాలన విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. సర్వే నివేదికలు జనంలో కూడా పెద్దగా సంతోషం లేదని చెప్తున్నాయి. ముఖ్యంగా పట్టణ, అర్బన్ సెక్టర్ జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ 2 ఏళ్లలో హైదరాబాద్ లో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా రాలేదనే విమర్శ ఉంది. రేవంత్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలలో పర్యటించినది తక్కువ. గ్రామాల్లో పెద్ద ప్రాజెక్టులు లేవు. అందుకే అర్బన్ సెక్టార్ పాలన పట్ల పెదవి విరుస్తోంది. ఇక హైకమాండ్ కు రేవంత్ రెడ్డిపై ఉన్న మరో ప్రధాన ఆందోళన తరచూ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం. బడా భాయ్ అంటూ రేవంత్ రెడ్డి మోదీతో జరుపుతున్న భేటీలు కాంగ్రెస్ పెద్దలకు ఏమాత్రం నచ్చడం లేదు. సాంకేతికంగా తప్పు లేకపోయినా నిధుల కోసం కలుస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తున్నా ఆయన తోటి సీఎం అయిన కర్ణాటక సిద్ధరామయ్య మోదీని అసలు కలవడం లేదు. ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులు కూడా అంతగా టచ్ లో ఉండడం లేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అనేకసార్లు కేంద్ర పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలపైనే కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర అసంతృప్తి ఉంది. మొత్తానికి కర్ణాటకలో ముఖ్యమంత్రి కుర్చీ కదిలితే ఆ సెగ ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ను తాకవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మునుముందు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.